నమస్తే అండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఈరోజు స్పర్మ్ అనాలిసిస్ గురించి మాట్లాడదాము. సో నార్మలీ పిల్లలు పుట్టకపోవటము, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఫీమేల్స్తో పాటు మేల్స్లో కూడా కామన్గా చూస్తూ ఉన్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లో స్పర్మ్ కౌంట్స్, లో మొటిలిటీ, లేదా మార్ఫాలజీ అంటే స్పర్మ్ షేపే కరెక్ట్గా లేకపోవటం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ చాలా కామన్గా వస్తున్నాయి. సో స్పర్మ్ అనాలిసిస్ ఇవ్వాలి అంటే ఏ జాగ్రత్తలు పాటించాలి అండ్ వై షుడ్ యూ గెట్ అ స్పర్మ్ అనాలిసిస్ డన్? సో చాలామంది వస్తారు కపుల్, ఫీమేల్ ఎవాల్యుయేషన్ చూస్తే కంప్లీట్ ఎవాల్యుయేషన్ ఫ్రమ్ ద స్కాన్స్ టు ద బ్లడ్ టెస్ట్ టు ట్యూబ్ టెస్ట్ అన్నీ కూడా చేపించుకొని రెడీగా పెడతారు. బట్ సింపుల్గా హస్బెండ్ టెస్ట్ ఏదన్నా ఉందా అండి, స్పర్మ్ కౌంట్ చెక్ చేశారా అంటే మాత్రం నో. బట్ ప్రాబ్లం చూస్తే హస్బెండ్లో ఉంటుంది. సో ఇట్లా ఏంటంటే ఫీమేల్ టెస్టింగ్ చాలా ఎక్కువైపోయింది. ఫస్ట్ నేను చూపించుకుంటాను, నాదంతా బాగుంటే అప్పుడు హస్బెండ్ని పిలుస్తాము. నో, ఇట్స్ నాట్ వర్కింగ్ లైక్ దట్. నవ్ ఎ డేస్ ఈక్వల్గా ఇద్దరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇద్దరికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ ఐ వుడ్ సే మేల్స్లో కొంచెం ఎక్కువ పర్సంటేజే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో సింపుల్గా ఒక స్పర్మ్ అనాలిసిస్ టెస్ట్ చేసుకుంటే ఏంటి ప్రాబ్లం అనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో సెమెన్ అనాలిసిస్ ఇవ్వాలంటే కొన్ని ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ ఫాలో చేయాలండి. ఫస్ట్ థింగ్, స్పర్మ్ అనాలిసిస్ షుడ్ బి గివెన్ ఇన్ అ ఫర్టిలిటీ సెంటర్. సో నార్మల్గా బయట కొంతమంది చేయిస్తారు, కొంతమంది తెలిసిన డాక్టర్ కదా అని చేయించుకుంటారు, తెలిసిన ల్యాబ్ అని చెప్పి ఇస్తారు. బట్ వాళ్ళు సర్టిఫైడ్ ఆండ్రాలజిస్ట్ కారనమాట. సో దే కాంట్ కరెక్ట్గా మనకి స్పర్మ్ కౌంట్ ఎంత, మొటిలిటీ ఎంత అని ఇచ్చే ఎక్స్పీరియన్స్ వాళ్ళల్లో ఉండదు. సో వాళ్ళు ఇచ్చే రిపోర్టింగ్ రాంగ్ ఉండవచ్చు, వాళ్ళు నార్మల్ ఇవ్వచ్చు కానీ మీకు జీరో కౌంట్ ఉండొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా యూ షుడ్ కమ్ టు అ ఫర్టిలిటీ సెంటర్. ఫర్టిలిటీ సెంటర్లో WHO గైడ్ లైన్స్ ప్రకారం మనం స్పర్మ్ కౌంట్ అనాలిసిస్ చేస్తాం కాబట్టి మీ స్పర్మ్ రిపోర్ట్ 100% అక్యురేట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో స్పర్మ్ అనాలిసిస్ చేయాలంటే హస్బెండ్ వైఫ్కి కలిసి ఉండి, అంటే లాస్ట్ టైం స్పర్మ్ రిలీజ్ చేసి అట్లీస్ట్ ఒక 3 days గ్యాప్ అయినా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ స్పర్మ్ రిలీజ్కి ఇప్పటికీ మోర్ దెన్ 1 week ఆర్ మోర్ దెన్ 1 month అయిపోయింది అనుకోండి, వీళ్ళల్లో వాల్యూమ్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే రిలీజ్ కాలేదు, చాలా రోజుల నుంచి రిలీజ్ కాలేదు కాబట్టి వాల్యూమ్ చాలా ఎక్కువ వస్తుంది. బట్ డెడ్ స్పర్మ్స్ ఉంటాయి మొత్తం అందులో. సో ఆటోమేటికలీ మీ కౌంట్ రాంగ్ వచ్చేస్తుంది. అండ్ టూ లెస్ గ్యాప్, అంటే నిన్ననే కలిసి ఉండి లేదా నిన్ననే స్పర్మ్ రిలీజ్ అయ్యి మళ్ళీ ఈరోజు అనాలిసిస్కి మీరు వచ్చారనుకోండి, వాల్యూమ్ చాలా తక్కువగా వస్తుంది. బట్ అందులో కణాలు మొటిలిటీ అవన్నీ బాగుంటాయి. సో వాల్యూమ్ తక్కువ అన్నట్టు చూపిస్తుంది అనమాట. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ inaccurate reports. So 3 to 5 days of gap ఉన్న కణాల దాన్ని చెక్ చేస్తే అప్పుడు మనకి కరెక్ట్గా కౌంట్ అనేది తెలుస్తుంది. అండ్ ఇంకొకటి, స్పర్మ్ టెస్టింగ్కి ముందు నేను ఇంతకు ముందే ఆల్కహాల్ తీసుకున్నానండి, మొన్ననే ఫీవర్ వచ్చింది, నాకు లాస్ట్ నైటే పార్టీ జరిగింది, అందుకనే ఈరోజు ఇవ్వలేకపోతున్నాను. సో దిస్ ఆల్ డజంట్ మ్యాటర్. సో మీకు నిన్న ఫీవర్ వచ్చినా, మీరు పార్టీ జరిగినా, టూ మచ్గా నాన్ వెజ్ తీసుకున్నా, స్వీట్స్ తీసుకున్నా, ఆల్కహాల్ తీసుకున్నా, దానివల్ల ఈ 3-4 daysలో వచ్చే ప్రభావం ఏమీ ఉండదు. సో ఈరోజు మీరు ఈ స్పర్మ్ ఇచ్చారు అంటే దీ స్పర్మ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఆల్మోస్ట్ 3 months బ్యాక్. మీ బాడీలో ప్రొడక్షన్ 3 months బ్యాకే జరిగి అవి ఇప్పుడు బయటికి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఈ 2-3 daysలో చేసిన యాక్టివిటీస్కి రిపోర్ట్కి ఎలాంటి సంబంధము లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్ఫర్టిలిటీ సెంటర్లో కూడా మీరు స్పర్మ్ ఇచ్చేటప్పుడు నీట్గా ప్రైవేట్ పార్ట్స్ వాష్ చేసుకుని మైల్డ్ డిటర్జెంట్తో, నాట్ లైక్ హెవీ డిటర్జెంట్, హెవీ సోప్తో కాకుండా మైల్డ్ సోప్తో వాష్ చేసుకొని దెన్ స్పర్మ్ టెస్ట్ ఇస్తే అందులో పస్ సెల్స్ కానీ ఇన్ఫెక్షన్ ఉన్న కణాలు కానీ తక్కువ కనిపిస్తాయి అండ్ అక్యురేట్గా రిపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ హాస్పిటల్లో మీరు వచ్చినప్పుడు మీకు ఒక స్టెరైల్ కంటైనర్ ఇస్తారు స్పర్మ్ కలెక్ట్ చేయడానికి. సో స్పర్మ్ కలెక్ట్ చేసేటప్పుడు కంప్లీట్గా అందులోనే రిలీజ్ అయ్యేటట్టుగా చూసుకోవాలన్నమాట. సో వెన్ ఎవర్ యు ఆర్ ట్రైంగ్ టు ఎజాక్యులేట్ ద స్పర్మ్, కరెక్ట్గా కంటైనర్లో మొత్తం స్పర్మ్ పడేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మీరు బయట స్పిల్ అయినా లేదా ఫస్ట్ డ్రాప్స్ వదిలేసి తర్వాతది పట్టినా స్పర్మ్ కౌంట్ అనేది రిచెస్ట్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సెమెన్. ఫస్ట్ డ్రాప్ ఏదైతే వస్తుందో దాంట్లో చాలా హై కౌంట్ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ స్పర్మ్స్. సో అది మిస్ చేయకూడదు. సో ఇది కరెక్ట్గా దాన్ని మీరు కలెక్ట్ చేస్తేనే స్పర్మ్ రిపోర్ట్ అనేది కరెక్ట్ వస్తుంది. వన్ మోర్ థింగ్, ఈ హోమ్ కలెక్షన్. సో హోమ్ కలెక్షన్ చేయొచ్చా? మాకు ఇక్కడ ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉంది, స్పర్మ్ ఇవ్వాలంటే టూ మచ్ క్రౌడెడ్ ప్లేస్. అఫ్ కోర్స్ యూ విల్ బీ గివెన్ అ సపరేట్ రూమ్.
యూ విల్ హ్యావ్ ప్రైవసీ, మీకు అవన్నీ ఉంటాయి. బట్ స్టిల్ కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు కి ఇక్కడ ఇవ్వటం కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది అని. హోమ్ కలెక్షన్ అనే ఒకటి ఉంది, బట్ విత్ ప్రాపర్ కన్సెంట్, విత్ ప్రాపర్ డాక్యుమెంటేషన్, అన్నీ కరెక్ట్గా మెజర్స్ తీసుకొని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర సిగ్నేచర్ మేము మాస్ పర్మే కలెక్ట్ చేస్తున్నాము అని అన్నీ తీసుకొని జాగ్రత్తగా పంపిస్తాం. బికాస్ ఫ్యూ ఇన్సిడెన్సెస్లో ఏం జరిగిందంటే దే హ్యావ్ టేకెన్ ద స్పామ్ బాటిల్ బట్ దే హ్యావ్ కలెక్టెడ్ సంబడి ఎల్స్, ఎవరిదో స్పామ్ కలెక్ట్ చేసుకుని తీసుకొచ్చారు. సో ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి కాబట్టి హోమ్ కలెక్షన్ కొద్దిగా రిస్కీ. సో ఇన్ సెంటర్ ఇన్ హౌస్ కలెక్షనే అక్యురేట్గా మనం కౌంట్ డిటెక్ట్ చేయొచ్చు అనమాట. సో స్పామ్ కౌంట్లో ప్రాబ్లం ఉంది అని తెలిసింది, దెన్ వాట్? యూ విల్ హ్యావ్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. లో స్పర్మ్ కౌంట్ ఉన్న మెడిసిన్ ఉంటుంది, కదలికలో ఉన్న మెడిసిన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఫుడ్ చేంజెస్ ఇవన్నీ చేసుకోవచ్చు. అలాగే జీరో కౌంట్స్ ఉన్నా కూడా ట్రీట్మెంట్ టీజా ద్వారా, మైక్రో టెజే ద్వారా వీటన్నిటి ద్వారా జీరో స్పర్మ్ కౌంట్స్ ఉన్న వాళ్ళల్లో కూడా హ్యాపీగా పిల్లలు కలిగే అవకాశం ఉండొచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సెమెన్ అనాలిసిస్. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇంకా కూడా స్పర్మ్ అనాలిసిస్ ముందుకు వచ్చి చేయించుకోవట్లేదు. రీసెంట్గా ఐ హావ్ హర్డ్ వన్ స్టోరీ దట్ వన్ గై కేమ్, హీస్ అన్మ్యారీడ్, తనకి మ్యారేజ్ అవ్వలేదు, బట్ దెన్ హీ వాంటెడ్ టు గివ్ స్పర్మ్. జనరలీ మనం మ్యారీడ్ వాళ్ళకి తీసుకుంటాం అన్నమాట. సో మీరేంటండి ఇలా మ్యారేజ్ కాలేదు స్పర్మ్ ఇవ్వటానికి వచ్చారు అంటే, దెన్ వన్ ఫనీ థింగ్ హీ టోల్డ్, మా ఎవరైతే మ్యాచ్ ఫిక్స్ అయిందో వాళ్ళ సైడ్ వాళ్ళు స్పర్మ్ రిపోర్ట్ అడుగుతున్నారు అని చెప్తున్నారు. సో అంత అడ్వాన్స్ అయిపోయింది అనమాట ఈ మధ్యన. సో గర్ల్స్ ఆర్ ఆస్కింగ్ హౌ ఇస్ యువర్ స్పర్మ్ కౌంట్, దెన్ ఓన్లీ దే ఆర్ మ్యారింగ్. సో స్పర్మ్ కౌంట్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మనం ఏవేవి ఫుడ్స్ తినటం వల్ల లేదా ఏవేవి డ్రింక్స్ తీసుకోవటం వల్ల స్పర్మ్కి హాని జరుగుతుందో దాని గురించి మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్.